సార్ ఫోన్ చేస్తున్నారేంటి? హలో హలో విజయశాంతి. నమస్తే సార్. నమస్తే. నీతో ఎగ్జామ్స్ రాయించాలని నిర్ణయించుకున్నాం. వచ్చి హాల్ టికెట్ తీసుకెళ్ళు. సార్ నిజంగానా? నేను ఎగ్జామ్ రాయడానికి ఒప్పుకున్నారా? ఇది కల కాదు కదా? ఓల్డ్ స్టూడెంట్స్ అందరితో ఎగ్జామ్స్ రాయించి వాళ్ళ కెరీర్ని ముందుకు తీసుకెళ్దామని మన చైర్మన్ గారు డెసిషన్ తీసుకున్నారు. సో నిన్ను అలౌ చేయడానికి ఒప్పుకున్నారు. ఎగ్జామ్స్ బాగా రాసి నీ కల నెరవేర్చుకో. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఏంది పాపా తెగ సంబర్ పడిపోతాండావు? నేను ఎగ్జామ్ రాయడానికి మా సార్ గారు ఒప్పుకున్నారు తెలుసా? అవునా? నాకెట్ట తెలుస్తుంది? మంచి శుభవార్త చెప్పినావు. తీపి చేయాలంటారు కదా. ఇప్పుడు నోరు ఒక్క నిమిషం వస్తానండు. పాపా నోరు తెరు తెరు. ఓ పాపా, నువ్వు ఇక ఏ పనులు చేయాల్సిన పని లేదు. బాగా చదువుకో. పని చేయకపోతే ఎలా? అరే నేనున్నాను కదా పాపా. ఇంటి పనులు వంట పనులు అన్నీ నేను చూసుకుంటున్నాను. చదువులో నీకేమైనా డౌట్స్ వచ్చినాయనుకో నన్ను అడుగు. అదే అదే నన్ను అడిగినావు అనుకో, నేను మా వరుణ్ గాడ్ను వాళ్ళనో వీళ్ళనో అడిగేసి నీకు కావాల్సిన మెటీరియల్ తెచ్చిస్తాను కదా అని అంటున్నాను. ఎవరిని అడగాలో నాకు తెలుసు. పోన్లే పాపా, నువ్వు ఇట్ట సంతోషంగా ఉండవు, అది చాలు నాకు. ఈ విషయం వెంటనే మా అమ్మకి ఫోన్ చేసి చెప్పాలి. చెప్పు చెప్పు. హలో చెప్పు విజయ. అమ్మా అవునా? చాలా సంతోషం అమ్మా.